ఇవ్వటం, ఒక న్యూ స్పోర్ట్స్ పాలసీని ఆంధ్రలో లాంచ్ చేశాము. అది అద్భుతంగా జరిగింది 5 సంవత్సరాల పాటు. తర్వాత అనేక కారణాల వల్ల నెక్స్ట్ అవన్నీ కూడా స్టాప్ అయిపోయింది, ఆపేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం. తిరిగి ఇప్పుడు సీఎం గారు నాపై అభిమానంతో 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను రెండవసారి స్టాఫ్ డైరెక్టర్గా నియమించారండి. ఇప్పుడు మా ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఏవైతే మధ్యలో ఆగిపోయినాయో క్రీడా వికాస కేంద్రాలు వాటిని మేము వెంటనే పని స్టార్ట్ చేయాలండి. దాంతోపాటు మూసేసినటువంటి అకాడమీలను స్టార్ట్ చేయాలి. దాంతోపాటు అనేక మంది కోచ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ కోచింగ్ పోస్టులు భర్తీ చేయాలి. అలా కొన్ని స్విమ్మింగ్ పూల్స్ కూడా మధ్యలో ఆగిపోయినాయండి, అవి పూర్తి చేయాలి. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యాక్చువల్గా 2018లో 28 వర్చువల్ ఒలింపిక్స్లో ఏపీకి మెడల్ రావాలని ఉద్దేశంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించాము. అది ఆగిపోయింది. ప్రస్తుతం మేము దాన్ని మళ్ళీ ప్రారంభించాలి. అలాగే మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారు నాయకులైనటువంటి ఏపీ ప్రభుత్వం ఒక న్యూ స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందండి. ఇండియాలో ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ఇదేనండి. ఏంటంటే 3% ప్రతి ఉద్యోగంలో కూడా ఏపీలో ఏ ఉద్యోగం ఇస్తారో అన్నింటిలో కూడా 3%ని స్పోర్ట్స్ కూడా ఇచ్చారండి. అంతేకాకుండా ఎవరైతే స్పోర్ట్స్ మెన్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ పోస్ట్ ఇస్తున్నారండి. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు వెళ్తున్నటువంటి డిఎస్సిలో 421 మంది టీచర్స్ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా టీచర్గా రిక్రూట్ అవుతున్నారు. ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారో వాళ్ళకి ఈ అవకాశం వస్తుందండి. ఒక స్పష్టమైన అవగాహన నాకు ఉందండి. ప్లేయర్కి ఏం కావాలి, కోచ్ కానీ పీఈటీకి ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలి దాన్ని డెఫినెట్గా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకు అందజేసి అనేక మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను ఈ భారతదేశానికి అందించే విధంగా మేము కృషి చేస్తున్నాము. డెఫినెట్గా మేము ఇదంతా కూడా ఒక రోజులో అయ్యింది అనుకోవట్లేదు, ఇది చాలా సంవత్సరాల పట్టిద్దండి. అయినప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉండి మేము ఏదైతే అనుకున్నామో టార్గెట్ దాన్ని రీచ్ అయ్యేదాకా కూడా మేము ఎవరం కూడా నిద్రపోమండి. ఆ పనిచేసే పీఈటీలని కోచ్లు కూడా నిద్రపోనివ్వండి. డెఫినెట్గా అనుకుని సాధిస్తాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, మా షాప్ చైర్మన్ శ్రీ రవినాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొకసారి నాకు తెలుగుదేశం పార్టీ సీనియర్